ఒకప్పుడు దొంగలు రాత్రులపూట దొంగతనాలు చేసేవారు కదా! ఇప్పుడు మీరు ఈ వీడియో చూసినట్లయితే దీంట్లో ఈ దొంగ ఇంటి ముందు కూర్చుని ఎట్లా గమనిస్తున్నాడో చూడండి. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు సమయం ఇది. పట్టపగలే ఎంతో ధైర్యంగా ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారో లేదో, వాళ్ళ ఇంటి వివరాలేంటో కనుక్కుందామని ఇంటి ముందలాగా కూర్చుని అలికిడి అంతా గమనిస్తూ, ఈ ఇంటికి సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయం కూడా తెలిసి, ఆ కెమెరాలో ఇంకా ఎలా చూస్తాడో చూడండి. ఎంతో నిర్భయంగా, ధైర్యం లేకుండా ఇంట్లో తొంగి చూస్తూ, ఆ తర్వాత ఇంట్లో ఓనర్స్ ఉన్నారా లేదా, లేకపోతే జనాలెవరైనా ఉన్నారా లేదా చెక్ చేసుకుంటూ, ఆ గోడ దూకి ఇంట్లోకి వెళ్ళిపోతాడు దొంగతనంగా. వెళ్ళి ఇల్లు చుట్టూ కూడా మీరు గమనిస్తే వీడియో మొత్తం మీరు చూడండి. త్రూ ఔట్ ద వీడియో మీరు చూడండి. ఇంటి చుట్టూ సందులమ్మట వెళ్ళి, ఇంటి ముందు వెళ్ళి, మెట్లెక్కి పైన పోర్షన్‌లన్నీ చెక్ చేసి, అసలెక్కడ ఏ సామాన్లున్నాయి, ఎవరున్నారు, ఏంటి, తలుపు తలుపు కొట్టుకుంటూ వెళ్తాడు చూడండి. తలుపు కిటికీ మొత్తం అలా కొట్టుకుంటూ వెళ్ళి ఇల్లంతా వాకప్ చేస్తూ ఉంటాడనమాట. సో, ఇలా పగలు ఏరియల్ సర్వే కింద వచ్చి అసలు ఎంతమంది ఉంటున్నారు, ఏంటి, తలుపులు తాళాలున్నాయి, సామాన్లున్నాయా లేదా, గడపలు, గుమ్మాలు అన్నీ చెక్ చేసుకొని వీళ్ళు రాత్రుల పూట ఇంట్లో దొంగతనానికొస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసే వీడియో ఈ దొంగ వీళ్ళందరూ ఎవరో కాదు. ఎక్కడున్నారు అంటే సర్కారు తోట. ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నంలోని సర్కారు తోటలో జనాలు గత 2 నెలలుగా చాలా సఫర్ అవుతున్నారండి. ఇలా తాళాలు పెట్టిన ఇంటికి వాళ్ళు రావడం, దొంగతనాలు చేసి థెఫ్ట్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ఈ రాబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు గానీ తలుపులు పగలగొట్టడం, ఇంట్లో లేరా, ఉన్నారా గమనించుకొని వీళ్ళు ఏరియల్ సర్వే చేసి మిగిలిన ముఠాకి చెప్తారండి. వాళ్ళు వెళ్ళి వీళ్ళందరూ రాత్రుల పూట వచ్చి ఇలా మనుషుల్ని క్రైమ్ కిందనమాట. ఏమైనా చేయొచ్చు. డబ్బు దొంగిలించటం, ఇంకా సామాన్లు ఎత్తుకుపోవటం, నానా బీభత్సం చేస్తున్నారండి. ఈ వీడియో గనక పోలీసులు చూసినట్లయితే మచిలీపట్నం పోలీసులు, సర్కారు తోట జనాల్ని, ఆ కాలనీ వాసుల్ని సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దయచేసి ఇది అందరూ షేర్ చేయండి.